Today we'll be discussing regarding cybersecurity and digital forensics, the future of cybersecurity and digital forensics. So, what are the evolving technology? What are the different types of job roles we have? అసలు సైబర్ సెక్యూరిటీ ఎందుకు అవసరం ఇవాళ, ఎలాంటి ఇండస్ట్రీలో మనకు సైబర్ సెక్యూరిటీ స్కోప్ ఉంది, అట్ ద సేమ్ టైం మనం ఎలాంటి కంటెంట్ నేర్చుకోవాలి, ఎలాంటి సర్టిఫికేషన్స్ మనకు అవసరం. సో ఇలాంటి టాపిక్స్ మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో మై సెల్ఫ్ పవన్. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అరౌండ్ 10 years and I have completed my master's into digital forensics and cyber security from a university called National Forensic Science University. So ఇవాళ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీ వన్. ఇది గవర్నమెంట్కైనా సరే, ప్రైవేట్ సెక్టర్కైనా సరే, ఇండివిజువల్కైనా సరే, ఇన్ ఆల్ సెక్టర్స్ దిస్ సైబర్ అటాక్స్, సైబర్ క్రైమ్స్ అనేది చాలా చూస్తూనే ఉన్నాం, మనం చాలా వింటూనే ఉన్నాం. మనం ఒక డే ఇన్ డే అవుట్, ఇఫ్ ఇది మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఎనీవేర్, లైక్ వీఆర్ సీయింగ్ మెనీ క్రైమ్స్. ఒక కంపెనీ హ్యాక్ అవ్వడం కానీ, ఒక పర్సనల్ అకౌంట్ హ్యాక్ అవ్వడం కానీ, ఒక పర్సన్ మనీ పోయినా కానీ, మనం ఏమైనా రిలేటివ్స్లో కానీ, మన చుట్టాల్లో కానీ, మన ఫ్రెండ్స్లో కానీ చెప్తూ ఉంటారు లైక్ ఇక్కడ ఇలా మనీ పోయింది ఆర్ ఇలా ఈ కంపెనీ హ్యాక్ ఉంది. అలానే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ కంపెనీస్ లైక్ మన మైక్రోసాఫ్ట్ అయినా సరే, గూగుల్ అయినా, అమెజాన్ అయినా, ఫేస్బుక్, ఎవ్రీ వన్ ఈస్ ఆల్సో వెరీ కన్సర్న్డ్ అబౌట్ వాళ్ళకున్న డేటా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకున్న కస్టమర్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ అయినా సరే, కంపెనీ రెప్యుటేషన్ అయినా సరే. ఏంటంటే టుడే మనకు చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, లేదంటే రిక్వైర్మెంట్ ఉంది. వై దిస్ రిక్వైర్మెంట్? ఎందుకంటే ఎనీ కంపెనీ ఎక్కడైనా సరే ఈ కంప్యూటర్ వాడుతున్నారా, లేదంటే ఒక ఇంటర్నెట్ కనెక్టెడ్ అప్లికేషన్స్ వాడుతున్నారా, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ బీయింగ్ హ్యాక్. మనం కంపెనీ చాలా చిన్నదా పెద్దదా ఇవన్నీ కన్సిడరేషన్ కాకుండా ఎలాంటి కంపెనీలో అయినా, అది ఫైనాన్షియల్ సెక్టర్ అయినా సరే, హెల్త్ సెక్టర్ అయినా సరే, ఎడ్యుకేషన్ సెక్టర్ అయినా సరే, టుడే ఏంటంటే వీ నీడ్ ఎ సైబర్ who can protect the cyber attacks. We need cyber security specialist who can protect this from not being hacked. ఏంటంటే యాజ్ అన్ ఇండివిజువల్గా ఒక నేను హ్యాక్ అవుతే మేబీ నాకు ఒక్కనికే లాస్ ఉంటుంది, బట్ కంపెనీస్లో ఏదైనా అటాక్ అవుతే ఇట్స్ అ హ్యూజ్ లాస్ ఫర్ ద కంపెనీ రెవెన్యూ, ఇట్స్ అ హ్యూజ్ లాస్ ఫర్ ద కంపెనీ కస్టమర్స్, వాల్యుయేషన్ ఆర్ ట్రస్ట్. ఒక్కసారి కంపెనీ హ్యాక్ అవుతే మళ్ళీ అది సస్టైన్ అవ్వాలంటే కొన్ని ఇయర్స్ పట్టవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ట్రస్ట్ పోయాక నో వన్ ఈస్ ఏబుల్ టు అగైన్ వీ కెనాట్ బిల్డ్ బ్యాక్ ద ట్రస్ట్. ఆ ట్రస్ట్ అనేది మనం అంత ఈజీగా తీసుకురా. సో దట్ ఈస్ ద రీజన్ ఇవాళ కంపెనీస్ ఏంటంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇండస్ట్రీస్ లైక్ టు హ్యావ్ ఏ గుడ్ స్కిల్ సెట్ అండ్ గుడ్ ఎంప్లాయీస్ హూ క్యాన్ ప్రొటెక్ట్ దిస్. సో మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, వాట్ వీ నీడ్, అసలు ఇండస్ట్రీకి మనం ఏం కావాలనేది మనం చూస్తే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎథికల్ హ్యాకింగ్. సో ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక బేసిక్ ప్రోగ్రామ్, లైక్ ఇట్స్ అన్ ఇంట్రడక్షన్ టు సెక్యూరిటీ పార్ట్. అట్లీస్ట్ అసలు సైబర్ అటాక్స్ అంటే ఏంటి, ఒక మాల్వేర్ అనేది ఎలా అటాక్ అవుతుంది, ఒక ఫోన్ ఎలా హ్యాక్ అవుతుంది, ఒక సిస్టమ్ ఎలా హ్యాక్ అవుతుంది, ఒక అప్లికేషన్ ఎలా హ్యాక్ అవుతుంది, ఈ బేసిక్స్ అనేవి క్లియర్గా ఉంటే ఎస్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ అవర్ కెరియర్. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ లెర్నింగ్ సమ్ ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్ ఆర్ ఇంట్రడక్షన్ టు సమ్ సెక్యూరిటీ కాంపోనెంట్స్. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, అందులో ఎలాంటి టూల్స్ వాడుతూ ఉంటారు, అసలు ఎలాంటి అప్లికేషన్స్ వాడుతూ ఉంటారు, ఇలాంటి కంటెంట్ అనేది లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టుడే ఫర్ ఇట్. అండ్ దెర్ ఆర్ సమ్ సర్టిఫికేషన్స్, కొన్ని సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. కొన్ని రినౌండ్ బాడీస్ లైక్ ఈసీ కౌన్సిల్ అని, కాంటియా అని, దెర్ ఆర్ రినౌండ్ బాడీస్ హూ ప్రొవైడ్ సమ్ గుడ్ సర్టిఫికేషన్స్ విచ్ ఆర్ గ్లోబల్లీ యాక్సెప్టెడ్. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఆర్ కాంటియా సెక్యూరిటీ ప్లస్, కాంటియా cyber security analyst. So these are some certifications which provide us some good intermediate knowledge for our when we are coming into a security. So when we discuss about like if మనం టెక్నికల్ బ్యాక్గ్రౌండా, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండా, ఎనీథింగ్, వీ నీడ్ సమ్ ఎంథూజియాజం ఇన్ దిస్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సైబర్ సెక్యూరిటీ. బికాస్ ఇక్కడ అనేవి మనం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. లైక్ ఎలా, ఎందుకంటే సిస్టమ్స్ అనేవి ఎలా హ్యాక్ అవుతుంది. ఇండస్ట్రీ ఆర్ మెనీ టెక్నాలజీస్ ఆర్ మెనీ కోర్సెస్ విల్ ఫోకస్ ఆన్ హౌ టు డెవలప్ ద థింగ్స్. అసలు కొత్త ప్రోడక్ట్ ఎలా డెవలప్ చేద్దాం, కొత్త అప్లికేషన్ ఎలా క్రియేట్ చేద్దాం, ఒక కొత్త ప్రాసెస్ ఎలా క్రియేట్ చేద్దాం, లేదంటే ఒక కొత్త డివైస్ ఎలా క్రియేట్ చేద్దాం, ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్. సెక్యూరిటీ ఈస్ ఎ ప్లేస్ వేర్ అసలు ఉన్నదాన్ని ఎలా ప్రివెంట్ చేద్దాం. దిస్ ఈజ్ ఎ కంప్లీట్లీ అ డిఫరెంట్ ఏరియా వేర్ వీఆర్ ట్రయింగ్ టు యూజ్ అవర్ స్కిల్స్ టు ప్రివెంట్ సైబర్ అటాక్స్. అసలు ఇది వెన్ ఎ టెక్నాలజీ ఈస్ గోయింగ్ ఇన్ అ వాస్ట్ ఇన్ ఆల్ విత్ గుడ్ ఇంప్రూవ్మెంట్స్, వీ ఆల్సో నీడ్ టు థింక్. మనం ఏంటంటే చూడాలి అసలు దీంట్లో నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఏఐ అంటే, బట్ అట్ ద సేమ్ టైం ఏఐ వల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, అసలు ఏఐని వాడుకొని సైబర్ క్రిమినల్స్ ఎలా గ్రో అవుతారు, అట్ ద సేమ్ టైం ఏఐని వాడుకొని ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సైబర్ సెక్యూరిటీ ఎంప్లాయీస్ అయినా మనమైనా సైబర్ సెక్యూరిటీని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. So we need to look in all different aspects. There is one technology called IoT.
ఎస్ ఎవ్రీవన్ వాస్ థింకింగ్ అబౌట్ ఒక ఐఓటీ చాలా మంచి బూమింగ్ టెక్నాలజీ, ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ స్మార్ట్ సిటీస్ ఎవ్రీథింగ్. బట్ యాజ్ ఎ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ వాట్ వీ థింక్ ఈస్, ఇన్ కేస్ ఇలాంటి ఐఓటీ డివైజెస్ హ్యాక్ అయితే ఎలా కంట్రోల్ చేయగలం? ఎందుకంటే ఐఓటీ డివైజెస్ కూడా ఇంటర్నెట్ కనెక్టెడ్ ఉంటాయి, వాటికి చాలా డేటా ఉంటుంది. సో ఎనీ టెక్నాలజీ వీ టేక్ టుడే, వీ నీడ్ సమ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ హూ క్యాన్ better help us to prevent the cyber attacks. So for that purpose, like we as a quality thought, we designed some programs here which are completely when we have a zero knowledge or when you are coming with experienced, we have a different courses which can fulfill the security requirements. So we have a course which contains cyber security with complete masters, where we learn, where we make, అంటే మేము ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉండొచ్చు, దే హ్యావ్ ఎ నో నాలెడ్జ్ ఆన్ వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ. కొందరు ఏంటంటే ఓకే దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ సమ్ టెక్నాలజీ, దే వాంట్ టు స్విచ్ కెరియర్ ఇన్ టు సైబర్ సెక్యూరిటీ. బికాజ్ వీ యూజువల్లీ మాకు ఏంటంటే చాలా క్వైరీస్ నార్మల్గా క్లౌడ్ నుంచి వస్తుంటారు మా స్టూడెంట్స్. క్లౌడ్ నేర్చుకున్న వాళ్ళని సరే, నెట్వర్కింగ్ నేర్చుకున్న వాళ్ళు సరే, అప్లికేషన్ నేర్చుకున్న వాళ్ళు సరే, వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు గో సమ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద కోర్స్ ఆర్ అడ్వాన్స్మెంట్ ఇన్ దేర్ కెరియర్. సో ఇక్కడ ఏంటంటే క్లౌడ్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, ఆర్ నెట్వర్కింగ్ టీమ్ ఆర్ నెట్వర్క్ సెక్యూరిటీ. సో ఎలాంటి టెక్నాలజీలైనా మనకి ఇక్కడ స్కోప్ ఉండడం వల్ల దెర్ ఇస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ ది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ కెరియర్ స్విచ్ ఆల్సో. సో కొందరు ఏంటంటే డెవాప్స్లో ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఇన్ డెవాప్స్ టుడే వీ హ్యావ్ వన్ థింగ్ కాల్డ్ DevSecOps అని ఉంటుంది. సో ద ఫోకస్ ఈస్ హౌ క్యాన్ వీ ఇంప్లిమెంట్ సెక్యూరిటీ ఇన్ అవర్ ఆపరేషన్స్. సో ఎనీ టెక్నాలజీ వీ హ్యావ్ సమ్. సో మనం ఏంటంటే చాలా కంపెనీస్ హ్యాక్ అవుతున్నాయి కదా. ఇక్కడ ఏంటంటే జాబ్ రోల్స్ అనేవి హ్యాకర్స్ని పట్టుకోవడానికి, హ్యాకర్స్కి మనం ఏదో పట్టుకొని వాళ్ళని జైలు వేయడానికి ఇలాంటి కాన్సెప్ట్ కాదు. ఆర్గనైజేషన్స్ ఫోకస్ అంతా హౌ క్యాన్ వీ ఇంప్రూవ్ అవర్ స్టాండర్డ్స్ ఆఫ్ సెక్యూరిటీ. వన్స్ అపాన్ ఎ టైం ఒకప్పుడు చాలా మనకు జస్ట్ పాస్వర్డ్ అంటే 1 2 3 4 5 6 అని, బట్ ఇవాళ నో మోర్ 1 2 3 4 5 6. ద పాస్వర్డ్స్ హ్యావ్ బీన్ ఇంక్రీస్డ్. సో కంపెనీస్ ఆల్సో థింకింగ్ ఇన్ అ స్టాండర్డ్స్ వే. ఓకే ఇట్స్ నాట్ అబౌట్ క్యాచింగ్ హ్యాకర్స్, బట్ ఎలా ఇంప్రూవ్ చేద్దాం. సో హౌ కెన్ వి. సో ఏంటంటే మనకు కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్, SOC, ఓకే, వేర్ వీ హ్యావ్ సమ్ సిమ్ టూల్స్, Splunk అని, QRadar అని, విచ్ హెల్ప్స్ టు ఐడెంటిఫై అటాక్స్, అంటే అసలు సైబర్ అటాక్స్ ఎలా అవుతూ ఉంటాయి, మన ఆర్గనైజేషన్ ఎలా హ్యాక్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ మానిటర్ చేయడం. అలానే మనకు కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ, ParetOS అని, Kali Linux అని, విచ్ హెల్ప్స్ యూ టు పర్ఫామ్ హ్యాకింగ్. అసలు మనం ఎలా హ్యాక్ చేయొచ్చు. సో ఇక్కడ మేము ఏంటంటే స్టూడెంట్స్ చెప్పేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది డిఫెండ్ చేద్దాం అనుకున్నా, అది అసలు హ్యాకర్ చేద్దాం అనుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేంటంటే సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ ఉండాలి. ఫస్ట్ అసలు ఎలా హ్యాక్ చేస్తారు, హ్యాకింగ్ అనేది ఎలా అవుతుంది, ఎలాంటి టూల్స్ వాడుతూ ఉంటారు, అసలు ప్రొసీజర్ ఏంటి, అసలు ఎలాంటి Kali Linux అనే అప్లికేషన్ ఎందుకు వచ్చింది, ParetOS అనే అప్లికేషన్ ఎందుకు వచ్చింది, ఇవి వాడి మరి హ్యాకర్స్ ఎలా అటాక్ చేస్తూ ఉంటారు. ఇది విత్ బెటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే దే క్యాన్ యూస్ దిస్ స్కిల్స్ డిఫెన్సివ్లో కూడా వాడుకోవచ్చు. ఓకే హ్యాకర్స్ అనేవాళ్ళు ఇలాంటి టూల్స్ వాడుతూ ఉంటారు, హ్యాకర్స్ అనేవాళ్ళు ఇలా థింక్ చేస్తూ ఉంటారు. బికాస్ ఇవాళ ఉన్న హ్యాకింగ్ నాలెడ్జ్, అటాకర్స్ ఆర్ ఇన్ ఎక్స్ట్రీమ్ రేంజ్. ఆ రేంజ్కి మనం వెళ్ళాలి అంటే వీ ఆల్సో షుడ్ బి యాజ్ ఎ డిఫెండింగ్ పీపుల్, వీ ఆల్సో షుడ్ ఇంప్రూవ్ అవర్ స్కిల్స్. సో ఏంటంటే రీసెంట్గా లాస్ట్ వీక్ ఓన్లీ మైక్రోసాఫ్ట్లో 0 day vulnerability అని ఒకటి వచ్చింది, టూల్ షెల్. It's one of the critical vulnerability. So it's a 0 day. Even the Microsoft developers were not aware like it's a 0 day, and it was very critical. Everyone started trying to fix it. Everyone started trying to solutions for that. So with this growing technologies, hackers are also improving their knowledge and improving their skill set so that they can hack any systems. Alanti competition lo మనం డిఫెండ్ చేయడానికి కూడా కంపెనీస్ ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్ దేర్ స్కిల్ సెట్, లైక్ దే వాంట్ టు హ్యావ్ అడ్వాన్స్డ్ పీపుల్ హూ క్యాన్ ప్రివెంట్ ది సైబర్ అటాక్స్. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే బెటర్ హ్యాకింగ్ అనేది వచ్చి ఉంటుందో, అసలు ఎలా హ్యాక్ చేస్తామో వీ క్యాన్ బెటర్ ప్రొటెక్ట్ ది థింగ్స్. సో వెన్ వీ ప్రొటెక్ట్ ద థింగ్స్, ఓకే హౌ ఆర్గనైజేషన్ ఈస్ ప్రివెంటింగ్, వాట్ డేటా ఇట్ ఈస్ ట్రయింగ్ టు ప్రివెంట్, ఎవ్రీథింగ్ వీ క్యాన్ సీ. సో ఆపర్చునిటీస్, జస్ట్ నౌ ఆపర్చునిటీస్ వచ్చేసరికి, ఎస్ దేర్ ఆర్ freshers, we are hiring for junior penetration tester or a cyber security engineer or a security analyst level 1. These are the different roles we can expect for a freshers. So as I said, security is a vast role. So ఇక్కడ ఏంటంటే మనకు నేను చెప్పినట్టు ప్రతి టెక్నాలజీలో we are integrating today security. So some students are already having some
expertise. They are learning multiple courses over here. కొందరికి ఏంటంటే ఆల్రెడీ దే ఆర్ ఇంటూ గుడ్ ప్రోగ్రామర్. సో వీ ఎంకరేజ్ దెమ్ టు చూస్ కెరియర్ టు ది అప్లికేషన్ సెక్యూరిటీ. అప్లికేషన్ సెక్యూరిటీలో ఏంటంటే ఫోకస్ అంతా అసలు అప్లికేషన్స్ ఎలా హ్యాక్ అవుతాయి, ఒక వెబ్ అప్లికేషన్ అనేది ఎలా హ్యాక్ చేస్తారు, దాన్ని ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు అనేది. బికాస్ ఆల్రెడీ యూ హ్యావ్ ఎ స్కిల్ సెట్ ఇన్ అప్లికేషన్ ఆర్ ప్రోగ్రామింగ్, యూ కెన్ ఫోకస్ ఆన్ దిస్. కొందరు ఏంటంటే నెట్వర్కింగ్ నుంచి వస్తారు. నెట్వర్కింగ్లో వాళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. దే నో హౌ టు కనెక్ట్ ది డివైజెస్, ఒక నెట్వర్క్ అంతా ఎలా సెటప్ చేయాలో తెలుసు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ స్కిల్ వాళ్ళకి యాడ్ అయినప్పుడు ఓకే మనం ఇది హ్యాక్ అవ్వకుండా ఎలా ఆపొచ్చు, ఓకే ఇలా కనెక్ట్ చేస్తే ఇలా 2 సిస్టమ్స్ కనెక్ట్ అవుతాయి, ఇలా రౌటర్స్ 2 కనెక్ట్ అవుతాయి, మనకు ఇలా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హౌ క్యాన్ వీ ఇంప్రూవ్ దిస్ బెటర్? సో ఏంటంటే కమ్ విత్ ఎనీ టెక్నాలజీ ఆర్ ఇఫ్ యూ ఆర్ కంప్లీట్లీ ఫ్రెషర్, హియర్ ద కాన్సెప్ట్ ఈస్ ఎ గుడ్ ప్లేస్ ఈస్ యూ నీడ్ టు సమ్ ఇన్వెస్ట్ టైమ్, లెర్న్ హౌ టు హ్యాక్, అసలు హ్యాకింగ్ అనేది ఎలా అవుతుంది, అప్లికేషన్స్ అనేది ఎలా హ్యాక్ అవుతాయి, మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలాంటి టూల్స్ వాడుతున్నారో వి డిస్కస్ హియర్. సో కొన్ని కామన్గా వచ్చే రియల్ టైమ్ టూల్స్ ఏంటంటే కాలీ లినక్స్ అని, వైర్ షార్క్, స్ప్లంక్, ఓకే ఎన్మ్యాప్, మెటాస్ప్లాట్ అనేది కొన్ని కామన్ టూల్స్ ఇవి విచ్ మేక్స్ ది ఎనీ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీస్ కంఫర్టబుల్ లైక్ లెర్నర్స్ టు లెర్న్ హౌ వీ కెన్ హ్యాక్. సో జీరో కోడింగ్ అనేది కూడా మనకు చాలామంది అంటుంటారు సైబర్ సెక్యూరిటీలో కోడింగ్ ఉండదా, ఇది నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ క్యాన్ ఈజ్ ఇట్ బిగినర్ ఫ్రెండ్లీ ఆర్ ఈజ్ ఇట్ ఎ కోడ్ ఫ్రెండ్లీ మీన్స్ ఎస్. నేను చెప్పినట్టుగా ఇక్కడ చాలా కొన్ని జాబ్ రోల్స్ ఎలా ఉంటాయంటే వెన్ యూ ఆర్ చూసింగ్ ఎ కెరియర్ ఫర్ అప్లికేషన్ సైడ్, ఎస్ వీ నీడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. మనం ఎప్పుడైతే నెట్వర్కింగ్ సైడ్ చూసుకుంటామో వీ డోంట్ నీడ్, దెర్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. ఆర్ వెన్ వీఆర్ చూసింగ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ కూడా మనకు కోడింగ్ అనేది అవసరం ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సో వేర్ యూ ఆర్ చూసింగ్ దిస్, వేర్ యూ ఆర్ want to land the job. So if you are looking into application security, yes అక్కడ మాత్రం మనకు కంపల్సరీ కోడింగ్ అవసరం. ఎందుకంటే అసలు అప్లికేషన్స్ ఎలా కనెక్ట్ అవుతాయి, ఎలా బిల్డ్ చేస్తారు, కోడ్లో మనకి ఎలాంటి వనరబిలిటీస్ ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు ది వన్ మోర్ కోర్స్ లైక్ డిజిటల్ ఫోరెన్సిక్స్. డిజిటల్ ఫోరెన్సిక్స్ ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు మనకి ఏంటంటే అసలు హ్యాక్ ఎలా అవుతుంది, సిస్టమ్స్ ఎలా హ్యాక్ చేస్తారు, బట్ ఇన్ కేస్ హ్యాక్ అవుతే వాటిని మళ్ళీ ఎలా ప్రొడక్షన్లోకి తీసుకురావాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బూమింగ్ ఏరియా రైట్ నౌ. ఓకే ఎంతవరకు హ్యాక్ అయిందనే చూస్తున్నాం, బట్ ఇది ఎలా హ్యాక్ అయింది, అసలు ఎలా సిస్టమ్స్ని హ్యాక్ చేశారు, అది ఎన్ని డేస్ నుంచి చేశారు, ఎంత డేటా లాస్ అయింది మన దగ్గర, ఇదంతా ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డిజిటల్ ఫోరెన్సిక్స్. ఒకప్పుడు ఏంటంటే మనకి ఫోరెన్సిక్స్ అంటే ట్రెడిషనల్ ఫోరెన్సిక్స్, ఏదైనా క్రైమ్ జరిగితే ఫింగర్ ప్రింట్స్, బ్లడ్ మార్క్స్, డిఎన్ఏ శాంపుల్స్ ఆర్ హెయిర్ శాంపుల్స్ ఇవన్నీ కలెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్లీ స్విచ్చింగ్ విత్ దిస్ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ టెక్నాలజీ వీ హ్యావ్ సమ్, మనకి ఏంటంటే ఇక్కడ డిజిటల్ ఫోరెన్సిక్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫోకస్ అంతా మనకి ఇప్పుడు ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు అక్కడ ఏదైనా డిజిటల్ అసెట్స్ ఉన్నాయా. ఆబ్వియస్గా ఇవాళ ఒక క్రైమ్ జరుగుతుంది అంటే అక్కడ మనకు ఒక సీసీ కెమెరా దొరకవచ్చు, ఒక మొబైల్ ఫోన్ దొరకవచ్చు, ఒక ల్యాప్టాప్ ఉండొచ్చు, లేదంటే ఒక సోషల్ మీడియా కూడా వాడి ఉండొచ్చు. సో లైక్ ఇట్ క్యాన్ బి ఆన్లైన్ హెరాస్మెంట్. అక్కడ ఏంటంటే మనకు అంతా ఎవిడెన్స్ అంతా సోషల్ మీడియా, వాట్సాప్ వాడారా, ఫేస్బుక్ వాడారా, ఈమెయిల్స్ ఏమైనా వాడారా, ఇదంతా ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి కాన్సెప్ట్ ట్రెడిషనల్ ఫోరెన్సిక్స్ కాకుండా డిజిటల్ ఫోరెన్సిక్స్ ఇస్తాం. ఒక మొబైల్ ఫోన్ మనకు ఒక క్రైమ్ సీన్లో దొరికినప్పుడు అసలు ఈ మొబైల్ ఫోన్లో ఏం జరిగింది, అసలు ఎలాంటి డేటా ఉంది, ఈ డేటాని డిలీట్ చేశారా, డిలీట్ చేసిన డేటా ఎలా మనం రిట్రీవ్ చేయొచ్చు, అది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయితే పాస్వర్డ్ ఎలా క్రాక్ చేయొచ్చు. సో ఫోరెన్సిక్స్ ఈజ్ అ ప్లేస్ వేర్ ఇట్స్ అన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ క్రైమ్స్. ఎంత అడ్వాన్స్ అవుతున్నాయో క్రైమ్స్ విత్ యూజింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, అలానే వీ ఆల్సో నీడ్ టు ఐడెంటిఫై దెమ్. అసలు ఎలా జరుగుతుంది ఫోరెన్సిక్స్ అనేది. మనకు ఫోరెన్సిక్స్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకు అసలు ఒక మొబైల్ ఫోన్, ఒక ల్యాప్టాప్ అనేది కంప్లీట్గా మనకి హ్యాండ్లోకి ఇచ్చినప్పుడు అసలు ఇది ఎలా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, అసలు ఈ ల్యాప్టాప్లో ఏం జరిగింది, అసలు ఎంప్లాయీ ఏం చేశాడు, అసలు ఇది ఎలా హ్యాక్ ఉంది, ఇందులో మాల్వేర్స్ ఎలా వచ్చాయి, ఇందులో ఏం డేటా ఉంది. సో ఇదంతా ఏంటంటే ఫోరెన్సిక్స్లో మనకు కవర్ అవుతుంది. సో వెన్ ఐ సే ఫోరెన్సిక్స్, మనకి ఇందులో వచ్చేసి ఇది కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఇంటూ ఆల్రెడీ వర్కింగ్ ఇంటూ సెక్యూరిటీ పార్ట్. సో అక్కడ ఏంటంటే కొంచెం కెరియర్ అడ్వాన్స్మెంట్ చేసుకుందాం ఈ సైబర్ సెక్యూరిటీలో, వెన్ దే కెన్ ఫోకస్ ఆన్ దిస్ డిజిటల్ ఫోరెన్సిక్స్ అండ్ ఆల్సో మాల్వేర్ అనాలిసిస్. సో టుడే మాల్వేర్ అనాలిసిస్ వన్ ఆఫ్ ద బూమింగ్ టాపిక్ ఐ కెన్ సే. ఇవాళ జరుగుతున్న ఒక 10 అటాక్స్ తీసుకుంటే అందులో ఆల్మోస్ట్ 8 అటాక్స్ మనకు మాల్వేర్కి సంబంధించిన అటాక్సే ఉంటాయి. ఏంటంటే మాల్వేర్ ఒకప్పుడు వైరస్ అంటే మనం అందరం ఓకే వైరస్ వస్తుంది, నాకు పెన్ డ్రైవ్లో ఏం డేటా ఇవ్వద్దు ఎందుకంటే వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇవన్నీ. టుడే ఇట్ హ్యాస్ బికమ్ కామన్. ఏంటంటే మనకు అవుట్ ఆఫ్ 10 అటాక్స్ 8 అటాక్స్ ఆర్ రిలేటెడ్ టు మాల్వేర్స్.
సో ఈ మాల్వేర్ అనాలిసిస్ ఆర్ మాల్వేర్ ఇంజనీర్ ఆర్ మాల్వేర్ అనలిస్ట్ ఇక్కడ ఫోకస్ ఏంటంటే దే ఆర్ హైరింగ్ ఫర్ అసలు ఈ మాల్వేర్ అంటే ఏంటి, అసలు మాల్వేర్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, అసలు మాల్వేర్ని సిస్టంలోకి ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంది సిస్టంలో. ఏంటంటే వాళ్ళ ఒక్క సిస్టమ్ ల్యాప్టాప్లో మాల్వేర్తో ఇన్ఫెక్ట్ అవుతే హ్యాకర్స్ క్యాన్ డూ ఎనీథింగ్. ఒక మాల్వేర్ ఉంది అంటే సిస్టంలో వాళ్ళు మన ల్యాప్టాప్ని కంట్రోల్ చేసేయచ్చు, వాళ్ళు మన ల్యాప్టాప్ కెమెరా చూడొచ్చు, వాళ్ళు మన డేటాని కాపీ చేసుకోవచ్చు, వాళ్ళు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయొచ్చు. అలాంటి కేపబిలిటీస్ ఉంటాయి ఒక మాల్వేర్కి. సో నేను ఇందాక చెప్పినట్టు అవుట్ ఆఫ్ 10 అటాక్స్ మనకి 8 అటాక్స్ వచ్చేసి మాల్వేర్ నుంచి ఎందుకు అవుతున్నాయంటే హ్యాకర్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. దే ఆర్ బికమింగ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ మాల్వేర్ అటాక్స్. మనకు ఒక ర్యాన్సమ్వేర్ అనే అటాక్ చాలా డేంజరస్ అటాక్. ఇన్ కేస్ మన ల్యాప్టాప్తో ర్యాన్సమ్వేర్తో కనుక హ్యాక్ అవుతే ఆల్మోస్ట్ మనం ఎలాంటి ఫైల్స్ కూడా ఓపెన్ చేయలేము. అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే దే విల్ ఆస్క్ పేమెంట్. అది $600 అయి ఉండొచ్చు, $500 అయి ఉండొచ్చు, $1000 అయి ఉండొచ్చు. రీసెంట్గా మనకు ఢిల్లీ మనకు చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్, ఆల్ ఇండియన్ మెడికల్ సైన్స్. సో అన్ఫార్చునేట్లీ ఆల్ ఇండియన్ మెడికల్ సైన్స్ అనేది కూడా మన ర్యాన్సమ్వేర్తో హ్యాక్ అవడం వల్ల హ్యాకర్స్ చాలా హ్యూజ్ పేమెంట్ డిమాండ్ చేశారు. సో ఈ మాల్వేర్ అనలిస్ట్ ఆర్ మాల్వేర్ అనాలిసిస్ అనే కోర్స్ ఏంటంటే ద ఫోకస్ ఈజ్ ఆల్ అబౌట్ వీఆర్ గోయింగ్ టు ట్రైన్. ఇక్కడ మేము ఏం ఫోకస్ చేస్తున్నామంటే హూ ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఎనీ టెక్నాలజీ ఆర్ హూ ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఇన్ టు ఎ కెరియర్ లైక్ ఇఫ్ యూ అడ్వాన్స్మెంట్, ఎస్ మాల్వేర్ అనాలిసిస్ ఇస్ వన్ బెస్ట్ కోర్స్ వేర్ యూ కెన్ నో హౌ మాల్వేర్స్ ఆర్ క్రియేటెడ్, అసలు మాల్వేర్స్ ఎలా ఎంటర్ అవుతాయి సిస్టంలో, ఎలా ఇన్స్టాల్ అవుతాయి, అసలు మనం దీన్ని ఎలా రిట్రీవ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ ఒక సిస్టమ్ మాల్వేర్తో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మన చేతికి ఇస్తే అది ఎలా రీస్టోర్ బ్యాక్ చేయాలి, అసలు ఇది రియల్గా మాల్వేరేనా కాదా, ఈ శాంపుల్ ఎలా. సో దిస్ ఆల్ సమ్ వీ నీడ్ టు లెర్న్ ఇన్ మాల్వేర్ అనాలిసిస్. అందులో మనకు చాలా టూల్స్ ఉంటాయి. స్టాటిక్ అనాలిసిస్లో డైనమిక్ అనాలిసిస్ అనే 2 ఏరియాస్ ఉంటాయి. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ 2 థింగ్స్ ఇన్ హియర్. సో మనం ఇంత డిస్కషన్ చేసిన తర్వాత సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ అనేది నో మోర్ అండ్ ఆప్షనల్. టుడే ఇట్ ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ద కామన్ పాయింట్. సో ఎవ్రీ ఆర్గనైజేషన్కైనా ప్రతి టెక్నాలజీ పాయింట్స్, ఇఫ్ యు ఆర్ ఏ న్యూ ఫ్రెషర్ అయినా సరే ఒక కొత్త టెక్నాలజీ అని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా, లేదంటే ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ బట్ విత్ దిస్ కరెంట్ సినారియోస్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద కెరియర్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ, ఎస్ యూ ఆర్ వెరీ మచ్ వెల్కమ్ టు ది క్వాలిటీ థాట్. వీ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ కోర్సెస్. ఇక్కడ ఏంటంటే నేను చెప్పినట్టుగా వీ హ్యావ్ ఎ కోర్సెస్ వెన్ వీఆర్ ఎ ఫ్రెషర్ లెవెల్ వాట్ వీ నీడ్ టు ఫోకస్. ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ యాజ్ ఎ ఫ్రెషర్ దే మే హ్యావ్ నో నాలెడ్జ్. అది ఎలాంటి నాలెడ్జ్ అయినా సరే దీనికి ప్రీరిక్విజిట్స్ ఏంటి, అసలు ఆ ప్రీరిక్విజిట్స్లో ఎలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూఆర్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ వాట్ యూ నీడ్ టు లెర్న్. ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్, ఇందాక చెప్పినట్టు మాకు చాలా స్టూడెంట్స్ ఉంటారు. ఎలా అంటే ఆల్రెడీ క్లౌడ్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, లేదంటే ఆల్రెడీ దే ఆర్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ ఇంటూ నెట్వర్కింగ్ ఉన్న వాళ్ళు వస్తారు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాట్ కెన్ యూ చూస్ హియర్ విచ్ ఈస్ గోయింగ్ టు మ్యాచింగ్ యువర్ ప్రొఫైల్. సో వీ హ్యావ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ కోర్సెస్. You can come back to the quality that randi, which you can inquire the things, okay, how we are teaching, what is our curriculum contains, and what we have a different models. Endante ippudu with this competitive world, ippudu unna scenario, AI, all these aspects, it's no more like a chinna course or like small course, not like that. ఇప్పుడు ఒక స్టూడెంట్ నేర్చుకుంటున్నానంటే ఫుల్ఫిల్ లైక్ యాజ్ ఇందాక చెప్పినట్టుగా ఒక సైబర్ సెక్యూరిటీ ఫ్రెషర్ అయినా సరే ఎక్స్పీరియన్స్ అయినా సరే ఫస్ట్ వీ నీడ్ టు నో అసలు ఎలా హ్యాక్ అవుతున్నాయి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలాంటి టూల్స్ వాడుతున్నారు, ఎలాంటి మెకానిజమ్స్ వాడుతున్నారు. సో ఇక్కడ సెక్యూరిటీ ఇప్పుడున్న మనకు లైక్ ఏరియాస్లో వీ కెన్ లెర్న్ మెనీ కంటెంట్. వెన్ ఐ సే మెనీ కంటెంట్ ఎందుకంటానంటే వీ కెన్ హ్యావ్ యాక్సెస్ టు మల్టిపుల్ థింగ్స్ ఇన్ వెబ్సైట్స్లో కానీ టూల్స్ కానీ ఆన్లైన్లో కానీ. బట్ అట్ ద సేమ్ టైం ఒక స్ట్రక్చర్గా ఎలా నేర్చుకోవాలి, అసలు వాట్ వీ నీడ్ యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. యప్, మీరు వచ్చి యూ కెన్ ఎంక్వైర్ విత్ అవర్ టీమ్. దే విల్ గివ్ యూ ఆల్ full details on cyber security, digital forensics, malware analysis అయినా సరే, cloud security అయినా సరే, GRC అయినా సరే, so anything. So if you have any doubts or any queries, or if you want some career guidance, or like if you want to know some more details about this course, yeah, reach out to our numbers and reach out to our team. They will help you. And we do conduct demos on regular basis. You can contact and know the timings so that you can also interact with me and interact with our team, where we will teach more about on what we discuss on tools and concepts.